నిజం చెప్పు. కృష్ణ, నిజమా? నిజమేంటి కృష్ణ? నువ్వు ఆగమ్మా. ఈ శిఖర నోరు తెరిస్తే అంతా బయటకొస్తుంది. నిజం చెప్తావా? నీ బండారం బయట పెట్టాలా? వద్దు, చెప్తాను. ఆ సెల్లో ఉన్న విష్ణు విష్ణు కాదు, విష్ణు అక్క. మా విష్ణు అక్క కావాలన్న పని చేయలేదు. పొరపాటున జరిగింది సార్. నేను పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను. ఊసే నీచురాలా, నీకా సంఘటన పొరపాటు జరిగిందని తెలిసే నా కూతురు మీద తప్పుడు కేసు పెడతావా? నిన్ను 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 నువ్వు మనిషివేనా? నా కూతుర్ని అమాయకురాలి చేసి జైలు పెట్టిస్తావా? జైలు పెట్టిస్తావా? జైలు పెట్టిస్తావా? నిన్ను 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 నిజం చెప్పవే. ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? మీకు తెలీదండి దీని గురించి. 4 దెబ్బలు పడితే గాని దీనికి బుద్ధి రాదు. ఎప్పుడు నా కూతుర్ల మీద పడి ఏడవటమే నీ పని. మొదన స్టబ్దానా నిన్ను. అమ్మా వదిలే అమ్మా. లేదు కృష్ణ, దీనికి 4 పడితేనే గాని బుద్ధి రాదు. నిన్ను. అమ్మా ఆగండి, ముందు కేసు వాపస్ తీసుకొనివ్వండి. మీ గొడవలు ఏమైనా ఉంటే బయట చూసుకోండి. బతికిపోయావే. ఈసారి నా కూతుళ్ల జోలికొస్తే కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెడతాను. ఇదిగో అమ్మా. ఈ ఇంటి కోడలిగా అర్హత ఎప్పుడో కోల్పోయింది. అర్హత కోల్పోవడానికి ఇంటి కోడలంటే ఒక ఉద్యోగము, చదివి సంపాదించుకున్న డిగ్రీ పట్టానో కాదండి. ఇంటి కోడలంటే ఆ ఇంటి యొక్క పూర్తి అధికారం. ఇంట్లో అందరి బాధ్యతలు చూసుకునే ఒక హక్కు. బంధువులున్నంత వరకు, మనుషులున్నంత వరకు కోడలనే అర్హతని ఎవ్వరూ తీసేయలేరు. ఈ ఇంటి అధికారమైనా, ఈ ఇంట్లో ఏదైనా సరే నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది. నా నిర్ణయానికి ఎవరైనా సరే తల వంచాల్సిందే. నిర్ణయాలు, హక్కులు, అధికారాలు ఏంటివి? ఇది ఇల్లు, కోట కాదు. ఇక్కడ ఎవరు మహారాణులు కారు. ఈ ఇంట్లో అందరూ సమానమే. ఒకరి మాటకి ఒకరు గౌరవించుకుంటే అంతా బాగుంటుంది. బాగా చెప్పారు రాధగారు. రాధగారి మాటని అర్థం చేసుకుంటే అసలు ఈ గొడవలే ఉండవు. అసలు ఈ ఇంట్లో గొడవలకి కారణమే మీరు. మేము ఏ రోజు గొడవలు కావాలని సృష్టించాలని చూడలేదు. అవకాశం దొరికింది కదా అని ప్రతి చిన్న విషయాన్ని గొడవగా మార్చలేదు. మీతో మాటలు అనవసరం. మీరు వెంట పెట్టుకొచ్చిన మీ విష్ణుని మీతో పాటే తీసుకెళ్ళిపోండి.
మీ ఇంటి కోడల్ని మీకు అప్పగించాలని తీసుకొచ్చాం కానీ మేమెందుకు తీసుకెళ్తామండి? తను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తన వలన నా కూతురికి చాలా అన్యాయమే జరిగింది. మీకు హిమకి అన్యాయం చేసింది మా అక్క కాదు. అదిగో మీ పక్కనే ఉంటూ మీకే గోతులు తవ్వుతుంది ఆ శిఖర. తను చేసిన తప్పుకి మా అక్క మీద నింద వేశారు. మా అక్కని ఇబ్బంది పెట్టాలని చూశారు. కొంచెం టైం ఇస్తే చాలు భలే కథలల్లేస్తారే. మేం చెప్పేది కథ కాదండి. ఎంత డ్రామా ఆడారో. పోలీస్ స్టేషన్ లో నన్ను కొడతారా? కృష్ణ, ఆ శిఖర నుంచి నిజం ఎలా రాబట్టావే? అదంత తేలిగ్గా చెప్పే రకం కాదుగా, అయినా ఎలా చెప్పించావు? అమ్మా, ఆ పిచ్చి శిఖర పార్టీలో వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అంతా వాగేసింది. నేనది వాగిందంతా వీడియో రికార్డ్ చేశానని బెదిరించాను అంతే. వచ్చి కేసు విత్డ్రా చేసుకుంది. నువ్వు నిజంగా శిఖర్ మాట్లాడింది వీడియో రికార్డ్ చేసావా? లేదక్కా, రికార్డ్ చేశానని దాన్ని బెదిరించాను అంతే. వెళ్దాం పదండి. పదమ్మా. నాతోనే ఆడుకున్నారు కదా, నేను మీతో ఆడుకుంటాను. లేదు శిఖర, నేను చెయ్యని తప్పుకి నన్ను ఇరికించొద్దు. నువ్వు చేసిన తప్పుకి నన్ను ఇరికిస్తూ మళ్ళీ రివర్స్ లో ఈ డ్రామా ఏంటి? చూశారు కదా, ఎందుకు నేను ఎంతగా వీళ్ల గురించి చెప్తున్నానో అర్థమైందా? శ్రీకాంత్, ఈ వీడియో నిజం కాదని నువ్వు నమ్మితే నీ భార్యను తీసుకుని లోపలికి వెళ్ళు. నేనేం కావాలని అలా చేయలేదండి, నన్ను నమ్మండి. శ్రీకాంత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ వీడియో నేను సృష్టించాననే కదా నువ్వు చెప్పేది? వాడు మౌనంగా ఉన్నప్పుడే నీకు అర్థం కావట్లేదా? నా కూతురికి ఇంత అన్యాయం చేసిన మీరు ఇంకొక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉన్నా నేను సహించను. గురించే కాదు, కన్ను తెరవక ముందే నా బిడ్డ కన్ను మూయాలని రాసి పెట్టుంటే ఎవరేం చేయగలం? వాడిని నా చేతులతో లాలించి ఆడించి అమ్మ అని పిలిపించుకునే అదృష్టం ఆ భగవంతుడు నాకు దూరం చేశాడన్న బాధలో నేనుంటే మీరు నన్ను ఇంకా బాధపెడుతున్నారు. మేమా?
అవును, మీరే. మమ్మీ విష్ణు వదిలిని బయట గెంటేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారన్నయ్య? జరిగిన దాంట్లో విష్ణు వదిన తప్పే ఉందని మీరు మౌనంగా ఉన్నారు. హిమా, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకు. మమ్మ, నాకంతా తెలుసు. నేనింకా చిన్నపిల్లని కాదు. నాకు జరిగిన నష్టం నా కర్మఫలం. దాన్ని వదిన మీదకి ఎలా నెడతారు? వదిన ఏమైనా కావాలని అలా చేస్తుందా? తను అలాంటి మనిషి కాదు. స్వీటీ, నువ్వు మంచిదానివి కాబట్టి నీ కళ్ళకి అందరూ మంచివాళ్లాగే కనిపిస్తారు. ఆ విష్ణు మాత్రం నిన్ను కావాలనే పడిపోయేలా చేసింది. నీ బిడ్డ చావుకి తనే కారణం. మమ్మా, నీకు వదిన వాళ్ళంటే నచ్చరు. నీ మాట కాదని శ్రీకాంత్ అన్నని విష్ణు వదిన పెళ్లి చేసుకుందన్న కోపంతో నీకు నా విషయంలో దొరికిన అవకాశాన్ని వాడుకొని విష్ణు వదిన్ని ఇంటి నుండి బయటకు గెంటేశావు. హిమా, నేను కావాలనే ఇలా చేస్తుంటే మీ అన్నయ్యలు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళు దూరం అవ్వడానికి నువ్వు కారణం కాదు, ఆ విష్ణునే కారణం. మమ్మా, విష్ణు వదిన మీద నువ్వెంత చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను. నా విషయంలో వదిన పొరపాటు ఉందని నేను నమ్మట్లేదు. అసలు వదిన్ని ఇంటి నుండి పంపించేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. స్వీటీ, నా మాట విను. వినను మామ్, వినను మామ్. నా వలన నా అన్నయ్య జీవితంలో సమస్యలు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వేవైనా అనుకో, నేను వెళ్ళి విష్ణు వదిలిని తీసుకుని వస్తా. హిమా, నేను నీ కంటికి విలన్లా కనపడుతున్నానా? మమ్మా, నన్ను ఆపడానికి సెంటిమెంట్ డ్రామా ప్లే చేయకు. సరేలే, వెళ్ళు వెళ్ళు, నేను నిన్ను ఆపను. విష్ణుని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకసలు లేనే లేదు. విష్ణు వదిలిని నేను ఇంటికి తీసుకొస్తాను. తీసుకొచ్చాక నువ్వు అడ్డుపడకూడదు. సరే. అత్తయ్య, మీరు కూడా ఏంటి? నా తల రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? వదినా, నువ్వు కావాలని చెయ్యని దానికి కూడా నువ్వు నా వల్లే జరిగిందనుకుంటే ఎలా? ఎందుకు బాధపడుతున్నావు వదినా? కొంచెం అవకాశం ఉన్నా నువ్వు నీ ప్రాణాలు అడ్డు వేసైనా సరే నన్ను కాపాడుతావని నాకు తెలుసు వదినా. నాకు జరిగిన నష్టం ఎవరి వల్ల జరగలేదు. అది అనుకోని సంఘటన, నా కర్మఫలం, అంతే. నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి కర్మఫలం ఇంత దారుణంగా ఉంటే ఎలా హిమా? సరే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మనిషి జీవితం ఇంతే. ఆనందాలు అనుభవించినట్టే బాధల్ని కూడా భరించాలి. కానీ వదినా, నువ్వు చేసిన పని మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు. మా అమ్మ ఇంట్లోకి నిన్ను రానివ్వలేదని నువ్వెలా తిరిగొచ్చేస్తావు? అది నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ వదినా. అది ఎవరిల్లు? నీ ఇల్లు. నేను అదే చెప్పాను హిమా, కానీ మీ అమ్మగారు మా మాట వినలేదు. అవకాశం దొరికింది కదా అని మా అక్కని నన్ను కావాలని అక్కడి నుంచి గెంటేశారు. కృష్ణ, మా వాళ్ళు చేసింది ముమ్మాటికి చాలా తప్పే. అలా చేయడం నిజంగా దారుణం. ఏ తప్పు చేయని విష్ణు వదినని ఇంట్లోకి రానివ్వకుండా పంపించేయడం చాలా పెద్ద తప్పు. మా అమ్మని ఆపలేకపోవడం మా అన్నయ్య చేసిన ఇంకో తప్పు. అల్లుడు గారు, మీ అమ్మని ఎదిరించలేరు కదమ్మా, అందుకే మౌనంగా ఉండిపోయాను. మా
అమ్మ అంటే మా అన్నయ్యకి గౌరవం ఉండాలి అత్తయ్య. కానీ తన పెళ్ళాన్ని అన్యాయంగా గెంటేస్తూ ఉంటే మౌనంగా ఉండడం అన్నయ్య తప్పే. సరే, అయిందేదో అయిపోయింది వదినా. నా వల్ల నువ్వు అన్నయ్యకి దూరంగా ఉండడం నాకు అస్సలు నచ్చదు. వెంటనే నీ ఇంటికి నేను తీసుకుని వెళ్తాను. మా అమ్మ చేసిన తప్పుని నేను సరిదిద్దుతాను. ఇంత మంచిదాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి కళ్ళల్లో నిప్పులు పోసుకుని మరి నిన్ను కష్టాలు పెడుతున్నారే. అమ్మా, బాధపడకమ్మా. అక్కకేమీ కాదు. అక్క జీవితం నిలబడుతుంది. అక్కని మళ్ళీ ఆ ఇంటికి వెళ్లేలా నేను చేస్తాను. నన్ను నమ్మమ్మా, బాధపడకు. నువ్వున్నావనే నమ్మ నా ధైర్యం, నువ్వేదైనా సాధిస్తావనే నమ్మకం. అసలు నువ్వు రాధాబాబుని పెళ్లి చేసుకుని వెంటనే మీ అక్కతో పాటు ఆ ఇంటికి వెళ్తేనే మీ అక్కని వాళ్ళు ఏమీ చెయ్యలేరు. కృష్ణ, మీ అక్కకి తోడుగా నువ్వక్కడుంటేనే మీ అక్క ఆనందంగా ఉంటుంది. విష్ణు, నీ కన్నీళ్లను తుడిచి నీ కాపురాన్ని నీ చెల్లెలు చక్కగా తీర్చిదిద్దుతుంది. నువ్వేం బాధపడకే. దాని పెళ్ళయ్యే వరకేనే నీకే కష్టమైనా ఆ తరువాత అంతా కృష్ణే చూసుకుంటుంది. అక్క, నీకు శ్రీకాంత్కి పెళ్లి చేసింది నేను. అలానే ఇప్పుడు నిన్ను శ్రీకాంత్ని కలిపి సంతోషంగా కాపురం చేయించే బాధ్యత నాది. ఆ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో కృష్ణ. ఎక్కడ వాళ్ళు నన్ను శ్రీకాంత్కి దూరం చేస్తారోనని భయంగా ఉంది. నేనున్నానక్క, భయపడొద్దు. విష్ణు, నీ వెనక కృష్ణతో పాటు మేమందరం కూడా ఉన్నామే. నీకేం కాదమ్మా, నీకేం కాదు. అమ్మా, అక్కకు అన్నం పెట్టు. నా వల్ల ఇక నుంచి ఇద్దరం కలిసి వాళ్ళిద్దరి పని పడదాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మాత్రం ఈ ఇంటికి రానివ్వద్దు. అలాగే మేడం. శిఖరా, ఇంకొక ఇంపార్టెంట్ విషయం. హిమ బిడ్డ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ఆ విషయం రహస్యంగా మన మధ్యనే ఉండాలి. అలాగే మేడం. మేడం, ఆ బేబీ గురించి నేను ఆల్మోస్ట్ మర్చిపోయాను. ఎందుకంత పర్టిక్యులర్గా చెప్తున్నానంటే ఆ బిడ్డ మన ప్లాన్స్ కి అడ్డుగా మారకూడదు. మనం వాళ్ళు వెళ్ళిపోయారనే ఆనందంలో ఉన్నాం మేడం. కానీ వాళ్ళు మీరు ఇంటి నుంచి వెళ్ళగొట్టారనే బాధలో ఉంటారు. మా పెద్దమ్మ అయితే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రాణెమ్మ గుండె వీక్ కదా, గుండెలు బాదుకోకపోయినా బానే ఏడుస్తుందిలే. మేడం, ఆ కృష్ణ ఇక్కడికి రాదు కదా. రాధా గారితో నాకు అర్థమైంది శిఖరా, నువ్వు ఏం అడగబోతున్నావో. రాధ విషయంలో నీకు లైన్ క్లియర్ అవ్వాలి. అంటే రాధా కృష్ణల ప్రేమ నాటకమని నిరూపించాలి. ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశాం కదా మేడం. కానీ మనం వాళ్ళ ప్రేమ పెద్ద డ్రామా అని నిరూపించలేకపోయాం. అప్పుడే అయిపోలేదు శిఖరా, ఇంకా చాలా ఉంది.
టైం చూసి వాళ్ళ ప్రేమని ఖచ్చితంగా బూటకమని నిరూపిస్తాను. అలా అయితే రాధా గారు నా సొంతం అవుతారు. ఎస్. ఆ కాలాన్ని ఆడించేవాడు మహారుద్రుడు. స్వామి, దాని కాపురం కుదుటపడాలంటే ఏదైనా మార్గం సెలవిప్పించండి స్వామి. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మాయిని శివాలయానికి తీసుకెళ్లి 101 బిందెలతో శివునికి అభిషేకం చేయించి తన భర్తతో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుని కార్తీక దీపాలను పెట్టించండి. ఆ కాలమాడే ఆటని ఆ బోలాశంకరుడు ఆపి నీ కూతురి సంసారంలో ఇంకెవరూ చిచ్చులు పెట్టకుండా ఆయనే కటాక్షిస్తాడు. అలాగే స్వామి. అక్క వల్ల ఎవరికీ నష్టం జరగలేదని స్వామి అంటున్నారు. మరి అక్కడేమో హిమ తన బిడ్డని నష్టపోయింది. స్వామి అంత నమ్మకంగా చెప్తున్నారు అంటే ఏదో ఉంది. అదేంటో ఎలాగైనా తెలుసుకోవాలి. కృష్ణ, స్వామి వారికి పలహారం తీసుకురా. ఉమ్. ఆ శివుని అనుగ్రహంతో త్వరలోనే సంతోషాన్ని చూస్తావు తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అయ్యో, ఏడవద్దమ్మా. అయ్యో, బిడ్డ పాలు తాగట్లేదు. ఒక్కటే ఏడుపు. డాక్టర్ గారికి చూపించాలి. అంతకంటే ముందు తారాగారికి ఈ విషయం చెప్పాలి. అమ్మా, ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ కలిపేయండమ్మా. హాస్పిటల్ నంబర్. ఆ హాస్పిటల్ నుంచి నాకెవరు కాల్ చేస్తున్నారు? హలో, ఇదిగోండమ్మా, మాట్లాడండి. హలో అమ్మా, నేను నువ్వంటే పేరు లేదా? చంద్రమ్మనమ్మా. నువ్వేంటి నాకు ఫోన్ చేశావు? నిన్నటి నుండి బిడ్డ పాలు తాగట్లేదమ్మా. ఒకటే ఏడుపు. నాకు కాళ్ళు చేతులు అడక హాస్పిటల్కి తీసుకొచ్చానమ్మా. అలాగా? అయితే ఒక పంచి, నేను వచ్చేదాకా నువ్వు ఎవరినీ కలవకు. నేను వెంటనే వచ్చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా, తొందరగా రండి. అలాగే. థ్యాంక్స్ అమ్మా. పర్లేదమ్మా. ఏడవకురా. ఏంటి నాన్నా, ఏడు పాపరా. ఆకలిస్తుందా నీకు? పాలు పట్టనా? ఏడవకురా, మా నాన్నగదు. ఒక్క నిమిషం నీకు పాలు పడతాను. ఉండురా, ఏడవకురా. అయ్యి, ఇదిగో అమ్మాయి. ఏం లేదమ్మా, పిల్లోడికి పాలు పట్టాలి. పాల డబ్బా ఈ బ్యాగ్లో ఉంది. కాస్త పిల్లోడిని పట్టుకోవా? ఇటు ఇవ్వండి. జాగ్రత్తమ్మా. ఏంటి ఉన్నట్టుండి ఏడు పాపేశాడు? చుచ్చు, భలే ఉన్నావురా. ఇటివ్వమ్మా. ఊరుకో నాన్నా. ఇదిగో ఈ పాలు తాగు. ఇదిగో నాన్నా, తాగు 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 తాగు. హిమాకి పుట్టిన బిడ్డ బతికి ఉంటే ఇంతే ఉండేవాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అయ్యో విష్ణు మధ్యలో ఆకూడదు. ఏమీ లేదే, పాపం అదంత కష్టపడి అభిషేకం చేస్తోంది. ఆ తర్వాత తన భర్త అక్షింతలు వెయ్యాలని స్వామీజీ చెప్పారు. అల్లుడు గారు వస్తారో రారోనే ఆయన్ని రప్పించి అక్షింతలు వేయించడం ఎలా అని ఆలోచిస్తున్నానే. అమ్మా, ఇదే గుడికి శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారంట. నిజమేనా? నిజమమ్మా, హిమకి ఫోన్ చేస్తే చెప్పింది. భగవంతుడా, దాని కష్టాన్ని చూసి అల్లుడు గారిని ఇక్కడికి రప్పిస్తున్నావా తండ్రి? నాయనా. అవునే, అల్లుడు గారంటే శ్రీకాంత్తో పాటు ఆ తార కూడా వస్తుంది కదా? అందరూ వస్తున్నారంట. ఆ తార వస్తే అల్లుడు గారి చేత అక్షింతలు వేయనిదేమోనమ్మా. అమ్మా, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అది కాదే, ఆ తార ఈ విషయంలో మళ్ళీ ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తుందో ఏమిటో. ఏది ఏమైనా నేను శ్రీకాంత్తో అక్క మీద అక్షింతలు వేయిస్తాను. నువ్వు భయపడకు. శివయ్య, స్వామీజీ చెప్పిందంతా ఏ ఆటంకం లేకుండా జరిపించు తండ్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం ఓం నమ శివాయ. విష్ణు, దండేమ్మా. చెప్తున్నాను. ఉంచండి, నేనెళ్ళి తాయెత్తు తీసుకుని వస్తాను. మేమిక్కడే ఉంటాం, త్వరగా వచ్చేయండి. అలాగేనమ్మా. హిమా నన్ను చూసి ఏడు పాపాడు, నిన్ను చూసి నవ్వుతున్నాడేంటి? అవును కృష్ణ, నీ బిడ్డ బతుకుంటే ఇలాగే ఇంతే ఉండేవాడేమో హిమా. నేనెలా నా బిడ్డను ఎత్తుకోవాలి, వాడిని చక్కగా పెంచి పెద్ద చేయాలని, వాడితో ఇలా ఆడుకోవాలని రాసి పెట్టలేదేమో ఆ దేవుడు. లేదు నాన్న, లేదు,
ఏడవకూడదు నాన్న. అయ్యో ఏడవకు నాన్న, ఏడవకు, ఏడవకు నాన్న. ఏడవద్దు నాన్న, ఏడవకూడదు. ఆపరా నాన్న. ఇదేంటి, ఆ బిడ్డ హిమ బిడ్డే. వాడు హిమ చేతిలోకి ఎలా వచ్చాడు? ఊరుకో నాన్న, ఏడవకు, ఏడవకు నాన్న, ఏడవకు. గుడ్ బాయ్. ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? తాయెత్తు కడుతున్నాను కదా, నీకు ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇంకా ఇకపైన ఏ చెడుగాలి నిన్ను ఏమీ చేయలేదు. ఏ దిష్టి చూపు నిన్ను చేరదు నాన్నా. హిమా, బాబుని ఆవిడకిచ్చేసి. హిమా, బాబుని ఆవిడకిచ్చేసేయ్. బాయ్ నాన్న, బాయ్. ఇదిగో అమ్మా, బాబుని తీసుకెళ్ళి. భక్తులందరూ దయచేసి వినండి. గర్భగుడి బయట శివపార్వతుల విగ్రహాలు ఉంచి పూజ మొదలు పెట్టబోతున్నాం. మన భక్తులందరూ గుడి దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పూజలో పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్లి యోగం కలుగుతుంది. పెళ్ళైన వాళ్ళు పాల్గొంటే సంతాన యోగం కలుగుతుందని ప్రసిద్ధి. కావున ఈ పూజలో అందరూ పాల్గొని మీ సమస్యల్ని కష్టాల్ని తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నీకు కొంచెమైనా బుద్ధుందా? అది కాదమ్మా. మాట్లాడుకో. మొన్న హాస్పిటల్లో నీకేం చెప్పాను? నాకు దగ్గరగా ఎక్కడ ఉండొద్దని చెప్పానా లేదా? చెప్పారమ్మా. చెప్తే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? వస్తే వచ్చావు, ఆ బిడ్డను నీతో ఎందుకు తీసుకొచ్చావు? అసలు నా మాట అంటే నీకు విలువ లేదా? నువ్వు నా నుంచి దూరంగా ఉండాలనే కదా నీకు డబ్బులిచ్చాను, అది మర్చిపోయావా? అమ్మా, నా మాట వినండమ్మా. ఏంటో చెప్పు. బిడ్డ బాగా ఏడుస్తున్నాడు. వీడికి దిష్టి తగిలిందో ఏ గాలి సోకిందోనని ఈ గుళ్ళో తాయెత్తు కట్టిద్దామని తీసుకొచ్చాను. తాయెత్తు కట్టించడానికి నీకు ఈ గుడే దొరికిందా? సిటీలో ఇంకే గుడి దొరకలేదా? నన్ను గుళ్ళో చూస్తే చూసావు సరే, నేనెవరో తెలియనట్టు వెళ్ళిపోకుండా నా దగ్గరికే వెతుక్కుంటూ ఎందుకు వస్తున్నావు? కనిపించారు కదా, పలకరించకపోతే ఏమైనా అనుకుంటారని. నువ్వు వచ్చి పలకరిస్తేనే నాకు ప్రమాదం. నువ్వు నాతో మాట్లాడ్డావు ఎవరైనా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఈ బిడ్డను నేను నీకిచ్చినట్టు ఎవ్వరికీ తెలియకూడదు.
ఎవరైనా ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని అడిగితే నీ కొడుకు బిడ్డో నీ కూతురు బిడ్డో అని చెప్పుకో. కానీ నిజం మాత్రం బయట పడకూడదు. అలాగేనమ్మా. ఇంకొకసారి ఇటువైపు రాకు. వస్తే మాత్రం నేను ఊరుకోను. వెళ్ళిక్కడి నుంచి. సరేనమ్మా. ఇంతకీ ఈ బిడ్డ ఎవరి బిడ్డమ్మా? అది నీకు అవసరమా? వాడు ఎవరి బిడ్డైనా నీ బిడ్డలాగా వాణ్ణి పెంచు. వెళ్ళు. సరేనమ్మా, వెళ్తాను. మీరు నటిస్తున్నారని ఎప్పుడో మాకు తెలుసు. కానీ ప్రపంచానికి మాత్రం మీరు ఆదర్శ ప్రేమికులు. అంతలా మీ పర్ఫార్మెన్స్ తో రక్తి కట్టించారు. మీరు ప్రేమించుకోవట్లేదు, అంతా డ్రామానేనని చాలాసార్లు నిరూపించాలని ప్రయత్నం చేశాం. కానీ మా వల్ల కాలేదు. అంతలా మీ పర్ఫార్మెన్స్ తో రక్తి కట్టించారు. హా, ఎన్ని రోజులు ఇలా నటిస్తూ అందర్నీ నమ్మిస్తారు? వీళ్ల నాటకం బయటపడే వరకు కూడా నటిస్తూ ఉండాల్సిందే. మరి ఎప్పుడు మీ నాటకాన్ని బయట పెడుతున్నారు? ఆ తరువాత నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తాం. గుర్తుంచుకో. ఏంటి, ఏం మాట్లాడవు? రేపు ఎంగేజ్మెంట్ జరగకూడదు అన్న కండిషన్ కి నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? ఏయ్, ఏంటి నవ్వుతున్నావు? నవ్వవే, నవ్వు. నువ్వు ఇలాగే నవ్వు. నీ వాళ్లే నవ్వుల పాలవుతారు. అంత ఛాన్స్ మీకు ఇస్తానా? నిజం చెప్పి ఎంగేజ్మెంట్ ఆపవా? అస్సలు ఆపను. విష్ణు కాపురం నీ వల్లనే కూలిపోతుంది. నేనుండగా అలా జరగనివ్వను. నేనుండగా ఆ విష్ణుని గడప దాటి లోపలికి రానివ్వను. తారగారు, మీరు గతం మర్చిపోయినట్టున్నారు. మీరు మా అక్కకి శ్రీకాంత్కి పెళ్లి చేయలేను అన్నారు. దగ్గరుండి మీరంతా చూస్తుండగా పెళ్లి చేశానా లేదా? మా అక్కని మీ ఇంటికి రానివ్వను అంటున్నారు. నేను దగ్గరుండి మా అక్కని మీ చేతే మీ ఇంటికి ఆహ్వానించేలా చేస్తాను. ఆ నమ్మకం నా మీద నాకుంది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఏ సిచ్యువేషన్ అయినా నాకు అనుకూలంగా మారాల్సిందే. చివరికి గెలిచేది నేనే. నువ్వు చెప్తుంది కాన్ఫిడెంట్ గా చెప్తున్నట్లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓవర్ చేస్తున్నట్టుంది. సరే, మీరే చూస్తూ ఉండండి. రేపు రాధా గారితో నా ఎంగేజ్మెంట్ ఆగదు. నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు. దానివల్ల మీ వాళ్ళు చాలా నష్టపోతారు. నా గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను గేమ్ స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు. మాటలకేం గాని చేతల్లో చూపించటమే చాలా కష్టం. మాటలు చేతలు నేను తారా గారింటికి పెద్ద కోడలిగా కుడికాలు పెట్టిన వెంటనే మొదలు పెడతాను. మా అక్కని నాతో పాటు ఆ ఇంటి కోడలిగా నేను తీసుకువెళ్తాను.
నువ్వు గనక రేపు నిశ్చితార్థంలో మీ బూటకపు ప్రేమ గురించి బయట పెట్టకపోతే మీ అక్క విష్ణు ఉంది కదా, అదింక శాశ్వతంగా మీ పుట్టింట్లోనే ఉంటుంది. నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు నటిస్తున్న ప్రేమ ముఖ్యమా, విష్ణు కాపురం ముఖ్యమా? రేపు నిశ్చితార్థంలో నీ ప్రేమ నాటకం అందరి ముందు చెప్పేస్తే నేనే విష్ణుని క్షమించి మీ ఇంటి నుంచి నేనే దగ్గరుండి నా కోడల్ని తీసుకెళ్తాను. నీతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి, తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా నిన్ను ప్రేమించానా? లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు మాట ఇచ్చానా? ఈ పెళ్లి ఎంగేజ్మెంట్ లాంటివి వద్దు అని అరుద్దాం అనుకున్నాను, కానీ ఆ శిఖర గోతికాడి నక్కలాగా నా కోసమే కాచుకుని కూర్చుంది. అందుకే మౌనంగా ఉన్నాను. నీ ఎంగేజ్మెంట్ చాలా త్వరగా జరుగుతుంది. పెళ్లికి ముహూర్తం కూడా దగ్గరలోనే ఉంది. నా పెళ్లికి అన్నీ నువ్వే అయ్యి దగ్గరుండి అందర్నీ ఎదిరించి మరీ నాకు పెళ్లి చేశావు. ఇప్పుడు నీ పెళ్లికి నేనే దగ్గరుండి మరి అన్ని పనులు చేస్తాను. మన స్తోమతలో బాగానే జరిపిస్తాము. అక్క, నీకు సహాయంగా ఈ పెళ్లి పనుల్లో నేను హెల్ప్ చేస్తాను. రాధా గారితో నీ పెళ్ళైపోతే ఇంకా నాకు ఏ భయము ఉండదే. ఎందుకంటే ఆ ఇంట్లో నాతో పాటు నాకు తోడుగా నువ్వు ఉంటావు కదా. కృష్ణక్క నీ పక్కనుండగా నిన్నెవరైనా నోరు తెరిచి మాట అనే ధైర్యం చేస్తారా? నిజంగా మన అదృష్టమో ఇంకేంటో తెలియదు గాని మనిద్దరం ఒకే ఇంటికి కోడళ్ళమవుతున్నాం. పుట్టినప్పటి నుంచి నా పక్కనే ఉన్నావు. దూరం అయిపోతుంది కదా అక్క. నువ్వు వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది. నిన్ను చాలా మిస్ అవుతాం అక్క. శివ, హరి, నేను వేరే ఊరేం వెళ్ళట్లేదు కదే. విష్ణు అక్క వచ్చినట్టు మీరెప్పుడు చూడాలంటే అప్పుడు వచ్చేస్తాను. ఓకేనా? అక్కడికి వెళ్ళగానే నువ్వు ఫుల్ హడావిడి చేయాలి. చేసేస్తా బాసు. నేను కృష్ణ కలిసి వెంటనే ఆఫీస్కి వెళ్ళాలని వాళ్ళతో చెప్పాలి. చెప్పేస్తా బాసు. ఏవో డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టకపోతే బిజినెస్ లాస్ అని చెప్పు. అది కాదు, ఏవో లీగల్ ఇష్యూస్ అని చెప్పు. బాసు, ఆ లీగల్ ఇష్యూ ఆ మినిస్టర్ వల్లే అని చెప్తా. నైస్రా, అప్పుడప్పుడైనా నీ బుర్ర బానే పనిచేస్తుంది. ఆ మినిస్టర్ని ఇంక్లూడ్ చేసి సంతకాలు పెట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని సీన్ క్రియేట్ చేసి. బాసు, నేను ఎక్కడికి వెళ్ళి అంత గొల చేసే బదులు మీరు ఆ కృష్ణుని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. నోర్మోయ్, ఎక్స్ట్రాలు చేయకు. అది కాదు బాసు, కృష్ణ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు.
ఇంకొకసారి పెళ్లి గురించి నోరు తెరిచావనుకో, సరే బాస్, ఈరోజు అస్సలు నోరు తెరవను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అక్కడ నేను చెప్పినట్టు చెయ్యి. చేస్తాను. వెళదామా? మీకోసమే వెయిటింగ్ సార్. నిశ్చితార్థం అనగానే అన్నయ్య చాలా ఫాస్ట్ గా రెడీ అయ్యాడే. అక్కడికి వెళ్ళాక అసలు నిజం తెలుస్తుంది. ఏం డిసైడ్ అయ్యావు? ఏం మాట్లాడవేంటి? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా మేడం. సగమే ఒప్పుకుందంటే మిగిలిన సగంలో నా ఇంటికి పెద్ద కోడలిగా రావాలనే ఉందేమో. తను పెద్ద కోడలుగా మీ ఇంటికొస్తే మీ ఇంట్లో చిన్న కోడలు ఉండదు కదా మేడం. చిన్న కోడలు ఉండదు, పోతుంది అని రెండర్థాలు వచ్చేలాగా మాట్లాడకూడదు శిఖరా. క్లియర్గా, క్లారిటీగా నువ్వు నా పెద్ద కోడలిగా నా ఇంటికొస్తే నా చిన్న కోడలు శాశ్వతంగా అత్తారింటికి దూరమైపోతుందని అర్థమయ్యేలా చెప్పాలి. తనకి మనం చెప్తుంది నోటి మాటలే కదా మేడం. ఆ తర్వాత తన అక్కని తను కాపాడుకుంటుందనే కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందేమో. తను అలాంటి ప్లాన్లో ఉంటుందేమో అని మన జాగ్రత్తలో మనం ఉన్నాం కదా. ఇవేంటో తెలుసా? డివోర్స్ పేపర్స్. విష్ణు, ఇలా రామ్మా ఒకసారి. ఏంటత్తయ్యా? రా, ఇలా కూర్చో. పర్లేదు, కూర్చో. నీకు చదవడం వచ్చా? రాదత్తయ్యా. అవునా? మరి మీ చెల్లెళ్ళందరూ బాగా చదువుకున్నారు? అవునత్తయ్యా, అందుకే వాళ్ళు పట్టుబట్టి నాకు సంతకం పెట్టడం నేర్పించారు. ఇవి పాలసీ పేపర్స్. దీని మీద నీ సంతకం కావాలి. ఎందుకత్తయ్యా? ఎందుకంటే ఈ ఇంటి కోడలివి. నీకోసం ఈ మాత్రం చేయలేనా? ఇది ఈ ఇంటి ఆచారం. ఈ ఇంటి ఆడవాళ్లందరికీ పాలసీ చేయించడం ఆచారం. ఇదిగో పెట్టు, ఇక్కడ. అయ్యా, కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకుంటే నిశ్చితార్థ కార్యక్రమం ముగిసినట్టే. అల్లుడు గారు, మా అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. అన్నయ్య, త్వరగా
కృష్ణ ఏంటే చేయి తీసేశావు? అలా చేయకూడదు కృష్ణ. రింగు తొడిగించుకో. మా అన్నయ్యని కావాలని ఆట పట్టిస్తుందేమో. కాదు కాదు, ఏమైందమ్మా? ఎందుకు చేతులు వెనక్కి కృష్ణ, రాధా గారు నన్ను చెప్పనివ్వండి. ఆ రోజు పెళ్లి మండపంలో రాధా గారు శిఖరిని ఎక్కడ చేసుకోవాల్సి వస్తుందోనని, అందరిలో నన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పారు. ఆ తర్వాత మా అక్క కోసం నేను రాధా గారిని ప్రేమిస్తున్నానని చెప్పి మా ప్రేమ నాటకాన్ని మొదలు పెట్టాం. ఆహా, ఓహో, శబాష్! ఏమన్నా నటించారా మీరు? చూసావా రాణమ్మా, నీ కూతురోడిన నాటకం ఏంటే? ఏం చెప్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? నేను చెప్పిన ప్రతి మాట నిజం, నిజమమ్మా. తారా గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్లు చూసారా? అసలు మీకు బుద్ధుందా? మీ స్వార్థం కోసం మమ్మల్ని మోసం చేస్తారా? ఆ తల్లికి తెలియకుండా కూతురు ప్రేమ నాటకం ఆడుతుందా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను తారగారు, వీళ్ళు డబ్బున్న వాళ్ళని చూసి ఇలా ప్రేమ నాటకాలు ఆడతారని. కాని ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు చూడండి, నా మాటలే నిజమయ్యాయి కదా. చిచి, డబ్బుల కోసం క్యారెక్టర్ నైనా వదిలేసుకునే మీది ఒక బ్రతికేనా? ఏమన్నా అంటే నాది అత్యుత్తమ పెంపకం, విలువలు, తొక్క, తోటకూర అని మాట్లాడతారు కదా. మరి ఏమైంది నీ పెంపకం? మీరు ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదు. బేబీ, వీళ్ల ప్రేమ నాటకం మీద నాకు చాలాసార్లు అనుమానం వచ్చింది. కానీ మన రాధ అలాంటి వాడు కాదు. సాంప్రదాయాలతో పెరిగిన కృష్ణ కూడా కలలో కూడా ఇలాంటి పని చేయదని ఊరుకున్నాను. మీకు ఈ మధ్య తెలుసు తారాగారు వీళ్ళ బ్రతుకులు. నాకు నా పెళ్ళైన దగ్గర నుంచి తెలుసు వీళ్ళు ఎలాంటి వాళ్ళో, వీళ్ళ బ్రతుకులేంటో. సరే, ప్రేమ నాటకమని ఆ రాధాబాబు పక్కన నటించావు. రేపు మీ నాటకం అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? అందరూ నిన్నెలా చూస్తారే? తర్వాత నిన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? వచ్చిన వాళ్ళు ఎన్ని అనుమానాలు నీ మీద వేస్తారోనన్న ప్రశ్న నీకు అనిపించలేదా? నీ గురించి నువ్వు ఆలోచించలేదు. సరే, నీ వెనకాల ఇద్దరున్నారే, వాళ్ళ గురించి అయినా ఆలోచించావా లేదా? నీ వల్ల, నీ పైన పడిన నింద వల్ల వాళ్ళకి కూడా రేపు భవిష్యత్తులో సంబంధాలు రావే. కృష్ణ, నువ్విలా చేయకుండా ఉండాల్సిందే. మన కుటుంబంలో అందర్నీ నువ్వే చక్కబెడతావని అనుకుంటే నువ్వే మమ్మల్ని తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావే. రేపు నలుగురిలోకి వెళితే ఎన్ని పడాలో, ఎంతమంది ఎన్ని మాటలంటారో. నిన్ను కన్నందుకు తప్పదు కదా. పడతాం పడతాం, నలుగురొచ్చి మా మొహం మీద పూసినా మా రాతింతేనని అనుభవిస్తాం. మాకు తప్పదు కదా.
ఆ తర్వాత మా అక్క కోసం నేను రాధా గారిని ప్రేమిస్తున్నానని చెప్పి మా ప్రేమ నాటకాన్ని మొదలు పెట్టాం. తారా గారు, మీరు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నా కూతురికి మీ వల్ల జరిగిన నష్టానికి మీ అబ్బాయి రాధాబాబునిచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఆ మాట మీద మీరుంటారా? ఇప్పటికిప్పుడే తాంబూలాలు మార్చేసుకుందాం. కృష్ణ నన్ను ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కృష్ణ కావాలని ఈ పని చేసింది. ఎందుకు అలా చేసింది? తను ఏ ఉద్దేశంతో చేసినా చాలా తప్పైతే చేసింది. ఈ తప్పుకి క్షమాపణ లేదు జీవితంలో ఇంకే. చలయ్యా, అది ఇంకా ఎన్ని రోజులని ఇక్కడ ఉంటుంది? ఆ తార మారే వరకు, తన భర్త దాన్ని తీసుకెళ్లే వరకు అదిక్కడే ఉంటుంది. ఒకవేళ తారాగారు మారకపోతే, తారాగారిని ఎదిరించి అల్లుడుగారు రాకపోతే? మన అమ్మాయి ఏ తప్పు చేయలేదయ్యా. చెయ్యని తప్పుని దాని నెత్తిన రుద్ది కావాలని ఆ తార ఆడుతున్న నాటకం ఇదంతా. ఆమె నాటకాలు ఆడుతుందో లేక ఇంకేదైనా అయ్యుండొచ్చు. కానీ ఆడపిల్ల తల్లిదండ్రులుగా దాన్ని అత్తారింటికి పంపించాల్సిన బాధ్యత అయితే మనకుంది. ఆవిడ దాన్ని మెడపట్టుకుని బయటికి గెంటించిందయ్యా. అలా అని చెప్పేసి మన దగ్గరే ఉంచుకుంటామా? ఇంకేం చెయ్యాలయ్యా? విష్ణు కాపురానికి వెళ్లడం కన్నా నాకింకేదీ ఎక్కువ కాదు. అవసరమైతే ఆ తార కాళ్లు కడిగైనా, అల్లుడిగారిని బతిమాలైనా విష్ణునక్కడి దించేసొద్దామయ్యా. అక్కర్లేదమ్మా, అక్కని నేను తీసుకెళ్లి వాళ్ళ అత్తారింట్లో వదిలేసొస్తాను. నువ్వా? అవునమ్మా. నువ్వు చేసిన పనికి ఆ తార నిన్ను చూస్తేనే ఎగిరెగిరి పడుతోంది. నువ్వు విష్ణుని తార ఇంటికి తీసుకువెళ్తే నీ మొహం చూసి విష్ణుని ఇంట్లోకి రానివ్వడం దేవుడెరుగు. శాశ్వతంగా మన దగ్గరే ఉంచేసుకోమని చెప్పినా చెప్పుద్ది. కృష్ణ, ఇలాంటి విషయాల్లో నువ్వు వెళ్లకుండా ఉంటేనే మంచిదమ్మా. రాణెమ్మ, మీ అందరికీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను చాలా ఆలోచించి చాలా వెనక్కి తగ్గి నీ కూతుర్ని నీ గడపలోకొచ్చి నా ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నానంటే, మీరెవరూ ఇకపై నా గుమ్మంలోకి రాకూడదని నేనే ఇక్కడికొచ్చాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా కృష్ణకి చెప్పేది ఏంటంటే,
మీరెవరూ ఎలాంటి పరిస్థితిలోనైనా మా ఇంటికి రావడానికి వీల్లేదు. అదేంటి, మా అక్కని చూడ్డానికి కూడా మేము రాకూడదా? అలా ఎలా కుదురుతుంది? ఎలాగైనా కుదుర్చుకోండి. కావలసొస్తే మీ అక్కని చివరిసారిగా ఇక్కడే చూసుకోండి. ఏవైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి. ఏమైనా ఇక్కడే ఈ క్షణమే అయిపోవాలి. తర్వాత మా అక్కని చూడాలి, నా కూతుర్ని కలవాలి అంటూ నా ఇంటికి మాత్రం రాకూడదు. ఈ కండిషన్కి మీరు అంగీకరిస్తేనే విష్ణుని నా ఇంటికి తీసుకెళ్తాను. ఒకవేళ మీ కూతుర్ని మీరు చూడకుండా మాట్లాడకుండా ఉండలేరు అనుకుంటే ఇక్కడే విష్ణుని వదిలేసి వెళ్ళిపోతాను. తారాగారు, మాకు మా కూతురి కాపురమే ముఖ్యం. అది మీ ఇంటి దగ్గర సంతోషంగా ఉంటే మాకంతే చాలండి. అయితే మీరెవరూ మా ఇంటికి రారు కదా? అస్సలు రాము. మాటిచ్చారు, మాట తప్పకుండా చూసుకోండి. పద విష్ణు. నీకిప్పుడు తిరిగి మాట్లాడేంత సీన్ లేదని నాకు తెలుసు. ఏది ఏమైనా నువ్వు నీ ప్రేమ నాటకాన్ని బయట పెట్టినందుకు మీ అక్కని నేనే స్వయంగా వచ్చి మా ఇంటికి తీసుకెళ్తున్నాను. త్వరలోనే శిఖరకి రాధకి పెళ్లి. శిఖర నా ఇంటికి పెద్ద కోడలు, మీ అక్క చిన్న కోడలు. సారీ, ఇంకొన్ని రోజులు మాత్రమే చిన్న కోడలు. ఎందుకంటే నా ఇంటికి పెద్ద కోడలు రాగానే మీ అక్క చేత నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాను. ఎంతలా అంటే తన టార్చర్ని తట్టుకోలేక తనంతట తానే మా ఇంటి నుంచి అన్ని సంబంధాలు తెంచుకుని మీ ఇంటికి పారిపోయొచ్చేలాగా చేస్తాను. అలా మీ అక్క అక్కడి నుంచి పారిపోయి రావాలనే నిన్ను మీ వాళ్ళని మా ఇంటికి రానివ్వకుండా ఆపేశాను. తారగారు, మా అక్క మీ ఇంటి దగ్గర ఒంటరిగా ఉండొచ్చు. మీరు మా అక్కని ఏవైనా చేయాలని చూడొచ్చు. కానీ మా అక్క వెనుక ధర్మం ఉంది. మా అక్క ప్రేమలో నిజాయితీ ఉంది. ధర్మం, న్యాయం ఎక్కడుంటే అక్కడే దేవుడుంటాడు. అన్యాయం హెచ్చరించినప్పుడు, అధర్మం వెర్రితలలు వేసుకుని ఉగ్ర రూపం ఎత్తినప్పుడు ఆ తలలు నరికి అన్యాయాన్ని అనగదొక్కుతాడు ఆ దేవుడు. అమాయకుల్ని కాపాడుతాడు. ఇది కలియుగం. ఆ దేవుడే వచ్చి అన్యాయాన్ని కాపాడితే రోజు అన్యాయంగా ఎవ్వరూ చచ్చిపోకూడదే. కానీ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. సో దేవుడు రాముడు అని నీతి కథలు నాకు చెప్పకు. నేను చెప్పిందే జరుగుతుంది. మీ అక్క మళ్ళీ నిస్సహాయురాల్లాగా మీ ఇంటికొస్తుంది. అది నువ్వే చూస్తావు. విష్ణు, ఇంక బయలుదేరదామా? నువ్వు బాధ పెట్టిన ప్రతిసారి నా గుండె మరింతగా బలహీనమైపోతుంది. ఏదో ఒక రోజు నా గుండె ఆగిపోయే పరిస్థితే వస్తే దానికి కారణం కూడా నువ్వే.
అమ్మా, అంత మాట అనకమ్మా. నేను నీ క్షేమమే కోరుకుంటాను. నువ్వు బాగుండాలని ఆలోచిస్తాను. వద్దు తల్లి, నువ్వేమీ కోరుకోవద్దు. నువ్వేమీ చెయ్యకుండా ఇంట్లో ఒక బొమ్మలా ఉండు. చాలు చాలు. ఇంకేదో మా పైన బాధ్యతున్నట్టు పైకి నటిస్తూ లోపల కొత్త కొత్త నాటకాల్ని రచించకు. అలా ఎందుకు చేస్తానమ్మా? ఎందుకు చేయవే? నీకు మేము ఎలా పోతే ఏంటి? దేవుడు కొంచెం గుండె నిబ్బరం ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి నేను చచ్చి నా పిండ ప్రదానాలు కూడా అయిపోయేవి. అమ్మా, అలా మాట్లాడకమ్మా. విష్ణు, అత్తయ్య గారు. పనిలో ఉన్నావా? పర్లేదు అత్తయ్య గారు. ఏంటో చెప్పండి. అదే నీళ్లు రావట్లేదు, కొంచెం మోటార్ ఆన్ చేస్తావేంటి? కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. ఆ విష్ణుకి నిజంగానే షాక్ కొడుతుందా? దానికి